Good morning, girls. I am CH Padmini, working as a lecturer in Computer Science Department at Sir CRR Women's College for Women. Today, my topic is integration testing. So, this is one of the topic in Unit 5 dealing with testing. Okay. So, what is meant by integration testing? So, integration testing ante, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నప్పుడు చాలా కాంపోనెంట్స్ అనేవి మనకి ఉంటాయి. ఆ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ పార్ట్స్ అన్నిటిని మనం ఏం చేస్తాము అంటే లింకప్ చేసుకుంటూ టోటల్ ఒక ప్రోడక్ట్ని మనం డెవలప్ చేస్తాం. అంతే కదమ్మా. ఇప్పుడు మన ఒక ప్రోడక్ట్కి సెవరల్ పార్ట్స్ అనేవి మనకు అవసరం అవుతాయి. ఆ సెవరల్ పార్ట్స్ మనం ఒక్కొక్కటిగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ దాన్ని మనం టెస్టింగ్ కనుక చేసినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏ ప్రోడక్ట్ అయితే తయారై వస్తుందో అది డెఫినెట్గా 100% సాటిస్ఫాక్షన్ కస్టమర్కి ఇవ్వగలదు. అలా కాకుండా ఎన్ని పార్ట్స్ అయితే మనం అందులో యూజ్ చేస్తామో ఒక ప్రోడక్ట్ తయారవడానికి ఆ పార్ట్స్ని ఆ కాంపోనెంట్స్ని మనం టెస్టింగ్ అనేది చెయ్యకపోతే అక్కడ డిఫెక్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. డిఫెక్ట్స్ అనేవి ఎక్కడొస్తాయి? కస్టమర్ సైట్లో వస్తాయి. సో ఎప్పుడైతే డిఫెక్ట్ రేట్ పెరిగిపోతుందో అప్పుడు కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవ్వడు విత్ దట్ ప్రోడక్ట్. కాబట్టి మనం ఏం చేస్తాము, ఎప్పుడైతే ఎన్ని పార్ట్స్ అయితే మనం యూజ్ చేసుకుంటామో కాంపోనెంట్స్గా ఆ పార్ట్స్ అన్నిటినీ మనం టెస్టింగ్ అనేది అప్లై చేయాలి. సో చూడండి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇండివిజువల్ సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ లాజికల్లీ అండ్ టెస్టెడ్ యాజ్ ఏ గ్రూప్. A typical software project consists of multiple software modules coded by different programmers. సో ఇప్పుడు మనం దేని టెస్ట్ చేస్తామో, ప్రోగ్రామర్స్ ఏదైతే కోడింగ్ రాస్తున్నారో ఆ కోడింగ్ని మనం టెస్ట్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఒక ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఒక మాడ్యూల్తో లింకప్ అయి ఉంటాయి. ఓకే, ప్రతి మాడ్యూల్ కూడా పనిచేసేది ఆ ప్రాజెక్ట్ కిందే. సో ప్రతి మాడ్యూల్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది మనం లింకప్ చేసుకుంటూ ఫైనల్ ప్రోడక్ట్ యొక్క అవుట్పుట్ అనేది మనం యాక్సెస్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఇలా ఇండివిజువల్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయో ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి, ఆ మాడ్యూల్స్ అన్నిటినీ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఆ గ్రూప్లో ఉన్న మాడ్యూల్స్ని మనం ఒక్కొక్కటిగా టెస్ట్ చేయాలి అన్నమాట. లేదంటే ఇందాక నేను చెప్పాను కదా, డిఫెక్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. Integration testing focuses on checking data communication amongst these modules. Hence, it is also termed as I&T, integration and testing. Okay, integration testing focuses on checking data communication. సో ఏదైతే ఇప్పుడు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది దేని మీద మెయిన్గా ఫోకస్ చేస్తుందంట, ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని డెవలప్ అవడానికి సో మెనీ టూల్స్ విల్ బీ యూజ్డ్. ఆ కాంపోనెంట్స్ అన్నిటినీ మనం టెస్ట్ చేయడానికి మనం ఈ విధమైన ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది అప్లై చేస్తామని చెప్తున్నాడు. వై డూ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, అసలు ఎందుకు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది మనం పెర్ఫామ్ చేయాలి? ఓకే, ఆల్దో ఈచ్ సాఫ్ట్వేర్ మాడ్యూల్ ఈజ్ యూనిట్ టెస్టెడ్, డిఫెక్ట్స్ స్టిల్ ఎగ్జిస్ట్ ఫర్ వేరియస్ రీజన్స్. లైక్ మనం అలా డివైడ్ అయిన ప్రతి మాడ్యూల్ని టెస్ట్ చేసినప్పటికీ కూడా డిఫెక్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి సెవరల్ రీజన్స్ వల్ల రావచ్చు అని చెప్తున్నాడు. ఆ రీజన్స్ ఏంటి అంటే, ఏ మాడ్యూల్ ఇన్ జనరల్ ఈజ్ డిజైన్డ్ బై అన్ ఇండివిజువల్ సాఫ్ట్వేర్ డెవలపర్ హూస్ అండర్స్టాండింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాజిక్ మే డిఫర్ ఫ్రమ్ అదర్ ప్రోగ్రామర్స్. అంటే ఒక్కొక్క మాడ్యూలు ఒక్కొక్క టీమ్ మెంబర్ చేత డెవలప్ చేయిస్తాము. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకేలాగా వర్క్ చేయాలన్న రూల్ ఏమీ లేదు. ఒకళ్ళకి క్యాపబిలిటీ లెవెల్స్ బట్టి విత్ ఇన్ షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మనకు ఆ మాడ్యూల్ డెవలప్ చేసి ఇచ్చేయచ్చు. వేరే అనదర్ ప్రోగ్రామర్ అయితే చాలా ఎక్కువ టైం తీసుకుని డెవలప్ చేసి ఉండొచ్చు. సో అలాగా డిపెండింగ్ అపాన్ దెయిర్ క్యాపబిలిటీ లెవెల్స్, నాలెడ్జ్ లెవెల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్, programmers can develop their modules on their own. ఓకే, సో అలాగా ఒక మాడ్యూల్ ఎప్పుడైతే లేట్గా డెవలప్ అయిందో టెస్టింగ్ కూడా ఆటోమేటికల్గా లేట్ అయిపోతుంది.
సో ఈ విధంగా డిఫెక్ట్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ బికమ్స్ నెసెసరీ టు వెరిఫై ద సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ వర్క్ ఇన్ యూనిటీ. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చాలా అవసరం. ఎందుకు అంట, టు వెరిఫై ది సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ వర్క్ ఇన్ యూనిటీ. సో ఎన్ని మాడ్యూల్స్కి అయితే డివైడ్ అయినాయో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ఇంపార్టెంటే మనకి. ప్రతి మాడ్యూల్ని మనం రైట్ టైంలో టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేసినప్పుడే ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేది మనకి ఇస్తుంది. దట్ మీన్స్ 100% సాటిస్ఫాక్షన్ అనేది కస్టమర్కి ఇస్తుంది. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ మాడ్యూల్ డెవలప్మెంట్ దేర్ ఆర్ వైడ్ ఛాన్సెస్ ఆఫ్ చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్స్ బై ద క్లయింట్స్. అంటే మాడ్యూల్ని డెవలప్ చేస్తున్న టైంలో కస్టమర్ వచ్చి నాకు ఇలా కావాలి అలా కావాలని మళ్ళీ మోడిఫికేషన్స్ చెప్పటం, వాడు చెప్పిన మోడిఫికేషన్స్ బేస్ చేసుకుని మళ్ళీ దాంట్లో చేంజెస్ అనేవి చేయటం, ఆ చేంజెస్ కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది మనం గ్యాదర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు ఆటోమేటికల్గా టెస్టింగ్ అనేది లేట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, అప్రోచెస్, మెథడాలజీస్, స్ట్రాటజీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్కి ఉన్న డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏంటంటే, దెర్ ఆర్ మెయిన్లీ టూ స్ట్రాటజీస్. వన్ ఈజ్ బిగ్ బ్యాంగ్ అప్రోచ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్. సో incremental approach will be further divided into three approaches. One is top down approach, second one is bottom up approach, and third one is sandwich approach. Sandwich approach means that combination of top down and bottom up. Okay, so there are mainly two strategies of integration testing. One is big bang approach and another one is incremental approach. Okay, so let us come to the first approach, that is nothing but big bang approach. Here in this approach all components are integrated together at once and then tested. సో ఈ అప్రోచ్లో ఏంటి అంటే, మనకి ఎన్ని మాడ్యూల్స్ అయితే డివైడ్ అయినాయో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని ఇంటిగ్రేట్ చేసేసిన తర్వాత టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేయటం. ఓకే, మరి ఇది ఎంతవరకు ఎఫెక్టివ్ అని మనం చెప్పగలం? ఓకే, సో దిస్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్టివ్ మెథడ్. వై? బికాస్ ఇక్కడ మాడ్యూల్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వు టెస్ట్ చేస్తున్నావు. మనం మోడల్స్ అప్పుడు చెప్పుకున్నాం, వాటర్ ఫాల్ మోడల్లో ప్రతి మాడ్యూల్ డెవలప్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కస్టమర్ ఇవాల్యుయేట్ చేస్తాడు అవుట్పుట్ని అని. మరి దానివల్ల లాస్ట్లో కస్టమర్ ఇంటరాక్షన్ వల్ల ప్రాబ్లం ఏమొచ్చింది మనకి, అక్కడ అవుట్పుట్ అనేది వాడికి కనుక నచ్చకపోతే దేనివల్ల నచ్చలేదు, దేనివల్ల ఇప్పుడు మనం దేంట్లో మళ్ళీ మోడిఫికేషన్స్ చేయాలి ఏంటి అనేది, ప్రాబ్లం ఎక్కడొచ్చింది అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైంది. సో ఐడెంటిఫికేషన్ కష్టమైనప్పుడు దాన్ని సాల్వేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాబ్లం కూడా వెరీ డిఫికల్ట్ టు ద పర్టికులర్ డెవలపర్. సో కాబట్టి మాడ్యూల్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టం, డిసడ్వాంటేజెస్, ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇక్కడ మాడ్యూల్ మొత్తం అన్నిటినీ ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏవైనా సరే పర్టికులర్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ కనుక వస్తే దాన్ని ఐడెంటిఫికేషన్ అండ్ అలాగే రెక్టిఫికేషన్ అనేది చాలా కష్టమవుతుంది. సో కాబట్టి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. ఓకే, సో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి, చిన్న ప్రాజెక్ట్స్ అన్నప్పుడు ఆటోమేటికల్గా ఆ ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కౌంట్ కూడా తక్కువ ఉంటుంది కదా. ఎప్పుడైతే మాడ్యూల్స్ కౌంట్ తక్కువ ఉంటుందో ఆ టైంలో మనం ఈ బిగ్ బ్యాంగ్ అప్రోచ్ని మనం ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మాడ్యూల్స్ అనేవి తక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆ మాడ్యూల్స్ అన్నిటినీ మనం ఇంటిగ్రేట్ చేసేసిన తర్వాత టెస్టింగ్ చేసినా అక్కడ మనకి పెద్దగా ఎర్రర్స్ ఏమీ రావు. అదే కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అయితే మనం డెవలప్ చేసే దాంట్లో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మాడ్యూల్స్ కౌంట్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటికల్గా ఈ బిగ్ బ్యాంగ్ అప్రోచ్ అనేది ఈజ్ నాట్ అట్ ఆల్ వర్క్ఫుల్. సో కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాము అంటే, ఓన్లీ సూటబుల్ ఫర్ స్మాలర్ సిస్టమ్స్, స్మాలర్ ప్రాజెక్ట్స్ మాత్రమే.
డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సిన్స్ ద ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కెన్ కమెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ద మాడ్యూల్స్ ఆర్ డిజైన్ టెస్టింగ్ టీమ్ విల్ హ్యావ్ లెస్ టైమ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇన్ ద టెస్టింగ్ ఫేజ్. సో ప్రతి ఒక్క మాడ్యూల్ని ఇంటిగ్రేట్ చేసేసిన తర్వాత టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తున్నారు. అప్పుడు వాడి టెస్టింగ్ టీమ్ వాళ్ళకి చాలా తక్కువ టైం అనేది ఉంటుంది. అంత తక్కువ టైంలో అన్ని మాడ్యూల్స్ని టెస్టింగ్ చేయడం అనేది ఇట్స్ డిఫికల్ట్ టు పర్టికులర్ టెస్టింగ్ టీమ్ అనమాట. Since all modules are tested at once, high risk critical modules are not isolated and tested on priority. సో ప్రతి ఒక్క మాడ్యూల్ని ఒకేసారి టెస్ట్ చేయటం వల్ల అందులో కొన్ని క్రిటికల్ మాడ్యూల్స్ ఉంటాయి, కొన్ని స్మాల్ సింపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. అంటే సెవరల్ మాడ్యూల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి దాంట్లో. సో ఎప్పుడైతే కాంప్లెక్స్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయో ఆ మాడ్యూల్స్తో పాటు సింపుల్ మాడ్యూల్స్ని టెస్ట్ చేయటం అనేది ఈజీయే. బట్ కాంప్లెక్స్ మాడ్యూల్స్ని టెస్ట్ చేయటం అట్ దట్ టైంలో మనకి చాలా కష్టం. కాబట్టి అట్లాంటప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తామన్నమాట. ఓకే, సో ప్రయారిటీ బేస్ చేసుకుని మనం టెస్ట్ చేసినప్పుడు ఉన్న అన్ని మాడ్యూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ మాడ్యూల్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో ఆ పార్ట్కి వచ్చేసరికి మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది. And another approach is incremental approach. In this approach, testing is done by joining two or more modules that are logically related. ఈ అప్రోచ్లో ఏంటి, టెస్టింగ్ అనేది ఎప్పుడు పెర్ఫామ్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఏ మాడ్యూల్ అయితే ఇంకొక మాడ్యూల్తో రిలేట్ అయి ఉందో ఆ మాడ్యూల్స్ని జాయిన్ చేసే టైంలో మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకే, వేరేస్ బిగ్ బ్యాంగ్ అప్రోచ్లో ఏం చెప్పాను నేను, ఎన్ని మాడ్యూల్స్ ఉన్నా ఒకదాంతో ఒకటి రిలేట్ అయి ఉన్నా లేకపోయినా మాడ్యూల్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ అనేది చేసాం. ఇక్కడ ఇంక్రిమెంటల్ అప్రోచ్లో ఏంటంటే ఉన్న అన్ని మాడ్యూల్స్లో ఒక మాడ్యూల్తో రిలేట్ అయి ఉన్నప్పుడు ఆ మాడ్యూల్స్ని ముందు మనం టెస్టింగ్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. Then the other related modules are added and tested for the proper functioning. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో యూజర్ ఇప్పుడు మనం ఒక గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి అంటే, మెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి అంటే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ మనము ఎంటర్ చేసి సబ్మిట్ లాగిన్ అనే బటన్ క్లిక్ చేస్తేనే అప్పుడు మనం ఒక పర్టికులర్ మాడ్యూల్లోకి మనం ఎంటర్ అవుతాం. సో ఎంటర్ అయిన మాడ్యూల్లోకి నుంచి యూజర్ డిఫరెంట్ టాస్క్స్ అనేవి డెవలప్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి వచ్చిన మెయిల్స్ చూడటం కానీ, వాడికి వచ్చిన మెయిల్స్ని అన్ఇంపార్టెంట్ అనుకుంటే డిలీట్ చేయటం కానీ, ఇంపార్టెంట్ అనుకుంటే పర్టికులర్ ఫోల్డర్స్లో సేవ్ చేసుకోవడం కానీ, ఓకే, పర్టికులర్ మెయిల్ అనేది సేమ్ మెసేజ్ వేరే ఒక పర్సన్కి ఫార్వర్డ్ చేయడం కానీ, ఇలాంటి డిఫరెంట్ టాస్క్స్ అన్నిటినీ కూడా డెవలప్ చేస్తాడు. ఏ ఒక్క టాస్క్ని డెవలప్ చేయాలన్నా ఆ మాడ్యూల్లో నుంచి అనదర్ మాడ్యూల్లోకి లింక్ మనకి కనెక్ట్ అయి ఉండాలన్నమాట. సో అట్లాంటి మాడ్యూల్స్ని మనం టెస్ట్ చేయడానికి ఈ అప్రోచ్ని మనం ఫాలో అవుతాము. ఓకే, సో process continues until all of the modules are joined and tested successfully. సో ప్రాసెస్ అనేది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంట, అంటిల్ ప్రతి ఒక్క మాడ్యూల్ని జాయిన్ చేసుకుంటూ టెస్ట్ చేయటం కంప్లీట్ అయ్యేంత వరకు సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ ఎర్రర్స్ టెస్టింగ్ అనేది జరిగేంత వరకు ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఈస్ క్రియేటెడ్ అవుట్ బై యూజింగ్ డమ్మీ ప్రోగ్రామ్స్ కాల్డ్ స్టబ్స్ అండ్ డ్రైవర్స్. సో ఈ టెస్టింగ్ అనే ప్రాసెస్ అనేది మనం డమ్మీ ప్రోగ్రామ్స్ యొక్క హెల్ప్తో కంప్లీట్ చేస్తాం అనమాట. వాటి పేర్లు ఏంటి అంటే స్టబ్స్ అండ్ డ్రైవర్స్. సో స్టబ్స్ అండ్ డ్రైవర్స్ ఆర్ నథింగ్ బట్ ఏ డమ్మీ ప్రోగ్రామ్స్. ఓకే, సో మన కంపైలర్, ఇంటర్ప్రిటర్ ఎలాగైతే మన రాసిన సోర్స్ కోడ్ని టెస్ట్ చేస్తుందో అలాగే ఇంటర్నల్గా ఇక్కడ మనకి టెస్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఇవి ఏమిటి, స్టబ్స్ అండ్ డ్రైవర్స్. Stubs and drivers do not implement the entire programming logic of the software module
బట్ జస్ట్ సిమ్యులేట్ డేటా కమ్యూనికేషన్ విత్ ద కాలింగ్ మాడ్యూల్. సో దాని ఇంటర్నల్గా లాజిక్ ఏంటి అనేది ఏమీ అక్కడ ఇది టెస్ట్ చేయదు. బట్ ఈ స్టబ్స్ అండ్ డ్రైవర్స్ రెండు కూడా ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క మాడ్యూల్ని టెస్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఈ స్టబ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈజ్ కాల్డ్ బై ద మాడ్యూల్ అండర్ టెస్ట్. ఏదైతే ఒక మాడ్యూల్ ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్ చేస్తున్నామో దాని దగ్గర స్టబ్ అనేది ఉంటుంది, అంటే ఆ స్టబ్ అనే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ అనేది ఏంటి అంటే కాల్స్ ద మాడ్యూల్ టు బీ టెస్టెడ్. అంటే తర్వాత ఏ మాడ్యూల్స్ అయితే టెస్టింగ్కి రెడీగా ఉన్నాయో ఆ మాడ్యూల్స్ దగ్గర ఉండేది ఏంటి అంటే ప్రోగ్రామ్ డ్రైవర్. ఓకే. Incremental approach is in turn carried out by two different methods, bottom up and top down approach. Okay, bottom up integration. In the bottom up strategy, each module at lower levels is tested with higher modules until all modules are tested. It takes help of drivers for testing. So bottom up integration appudu bottom up ante entama కింద నుంచి పైకి, అంటే కింద మాడ్యూల్ నుంచి పైన మాడ్యూల్ టాప్ లెవెల్లో ఉన్న మాడ్యూల్ని ఒక్కొక్కటిగా టెస్ట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. సో వెళ్తున్నప్పుడు స్టబ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే బాటమ్ దగ్గర ఉంటుంది. అండ్ వేరాజ్ డ్రైవర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే టాప్ లెవెల్ మాడ్యూల్ దగ్గర ఈ డ్రైవర్స్ అనే ప్రోగ్రామ్స్ అనేవి టెస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా బాటమప్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ అప్పుడు మనం ఏదైతే ఒక కాంప్లెక్స్ మాడ్యూల్ టాప్ లెవెల్లో ఉంటుందో దాని ముందు మనం టెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం టెస్టింగ్ అనేది ఎలా జరుగుతుంది, బాటమ్ అప్. సో కింద నుంచి పైకి మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తున్నప్పుడు కాంప్లెక్స్ మాడ్యూల్ టాప్ లెవెల్లో ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అనేది అక్కడ అవుతుంది, బికాస్ ఇట్ విల్ బీ గోయింగ్ టు టెస్ట్ ఎట్ ద లాస్ట్ అన్నమాట. సో అడ్వాంటేజెస్ అంటే fault localization is easier and no time is wasted waiting for all modules to be developed, unlike బిగ్ బ్యాంగ్ అప్రోచ్. బిగ్ బ్యాంగ్ అప్రోచ్లో ఏంటి, ఎన్ని మాడ్యూల్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క మాడ్యూల్ ఇంటిగ్రేట్ అయిన తర్వాత టెస్ట్ చేసాము. ఇక్కడ ఇంక్రిమెంటల్ అప్రోచ్ ఏంటంటే ఇంక్రిమెంటల్ వైడ్గా మనం అంటే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి దాన్ని ఎయిదర్ బాటమ్ అప్ ఆర్ టాప్ డౌన్ ఇంటిగ్రేషన్లో మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాము. సో ఇక్కడ టైం అనేది పెద్దగా వేస్ట్ అవ్వదని చెప్తున్నాడు. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే క్రిటికల్ మాడ్యూల్స్ విచ్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ అప్లికేషన్ ఆర్ టెస్టెడ్ లాస్ట్ అండ్ మేబీ ప్రోన్ టు డిఫెక్ట్స్. సో క్రిటికల్ మాడ్యూల్స్ ఏవైతే టాప్ లెవెల్లో ఉన్నాయో అది మనం లాస్ట్లో టెస్ట్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి టైం అనేది చాలా తక్కువ ఉందనుకోండి, ఏదో చేసామంటే టెస్టింగ్ అనేది ఫాస్ట్గా ఈ టీం వాళ్ళు టెస్ట్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే డిఫెక్ట్స్ అనేవి పెరిగిపోతాయి దానివల్ల అని చెప్తున్నాడు. ఎర్లీ ప్రోటోటైప్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఎర్లీ ప్రోటోటైప్ అనేది అంటే ముందుగా ఈ విధమైన రిజల్ట్ వస్తుంది, ఆ విధమైన రిజల్ట్ వస్తుంది అనేది ముందుగానే మనం గెస్ చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ రాస్తూ ఉంటాం ల్యాబ్లో, సోర్స్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఏంటంటే అన్నీ కరెక్ట్గా రాసాం, సో ఎర్రర్స్ ఏమీ రావు, అవుట్పుట్ వచ్చేస్తుంది అని మనం అనుకుంటాం. కానీ మీరు కంపైల్ చేస్తున్నప్పుడు దేర్ మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఎర్రర్. ఓకే, సో పర్టికులర్ లైన్లో ఏదో ఒక ఎర్రర్ అనేది రావచ్చు. సో ముందుగానే మనం గెస్ చేయలేం ఆ పర్టికులర్ ఎర్రర్ వస్తుంది అని మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ టాప్ డౌన్ ఇంటిగ్రేషన్. ఇన్ టాప్ డౌన్ అప్రోచ్ టెస్టింగ్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇందాక మనం ఏం చూసాం, బాటమ్ అప్ చూసాం. ఇప్పుడు ఏంటి అంటే టాప్ డౌన్, అంటే పై లెవెల్ నుంచి కింద లెవెల్కి ఇంటిగ్రేషన్ అనేది చేసుకుంటూ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. సో టెస్టింగ్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ టాప్ టు డౌన్. ఓకే, సో ఇప్పుడు ఈ పై నుంచి కిందకి టాప్ టు డౌన్ మాడ్యూల్స్ అనేవి టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేసినప్పుడు కాంప్లెక్స్ మాడ్యూల్స్ ఎప్పుడైతే డౌన్ లెవెల్లో ఉంటాయో అంటే బాటమ్ లెవెల్లో ఉంటాయో అప్పుడు ఆటోమేటికల్గా రిస్క్స్ అనేవి అక్కడ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్తున్నాడు. సో ఇక్కడ ఇందులో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫాల్ట్ లోకలైజేషన్ ఈజ్ ఈజియర్ అని,
పాసిబిలిటీ టు అప్టైన్ అండ్ ఎర్లీ ప్రోటోటైప్, టాప్ టు డౌన్ కాబట్టి మనం ఒక ప్రోటోటైప్ అనేది, ఒక రఫ్ ఫిగర్ అనేది, ఒక శాంపుల్ అనేది మనం జనరేట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. క్రిటికల్ మాడ్యూల్స్ ఆర్ టెస్టెడ్ ఆన్ ప్రయారిటీ, మేజర్ డిజైన్ ఫ్లాస్ కుడ్ బి ఫౌండ్ అండ్ ఫిక్స్డ్ ఫస్ట్. సో క్రిటికల్ మాడ్యూల్స్ అనేవి ప్రయారిటీ బేస్ చేసుకుని టెస్ట్ చేస్తూ ఉంటాము. ఒకవేళ టాప్ లెవెల్లో ఉన్నాయంటే వెల్ అండ్ గుడ్, ఎందుకంటే టాప్ టు డౌన్ మనం అప్రోచ్ ఫాలో అవుతున్నాం కాబట్టి టాప్ లెవెల్లో ఉన్న వాటిని మనం క్రిటికల్ మాడ్యూల్స్ ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని మనం వెంటనే టెస్టింగ్ అనేది చేసేస్తాము. ఒకవేళ అదే బాటమ్ లెవెల్లో ఉంటే మాత్రం కాంప్లెక్స్ మాడ్యూల్స్ని దాన్ని మనం లాస్ట్లో టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల ప్రాబ్లం వస్తుంది అనేది డిసడ్వాంటేజెస్లో చెప్తాడు. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి నీడ్స్ మెనీ స్టెప్స్. ఓకే, స్టెప్స్ అనేవి మనకి ఎక్కువ అవసరం అవుతాయి, ఎందుకంటే బికాస్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ మాడ్యూల్ ఇన్ ద టాప్ లెవెల్, సో వీ నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు టెస్ట్ దోస్ మాడ్యూల్స్. Modules at lower level are tested inadequately. Okay, thank you.